నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార దినోత్సవానికి గౌరవ మేయర్ గారు అధికారులందరూ హాజరయ్యారు. ఇప్పటి వరకు ఈ గ్రీవెన్స్లో 37 కంప్లైంట్స్ వివిధ అంశాలపై రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా వాటర్ ట్యాక్స్ సంబంధించి, వెహికల్ ట్యాక్స్ సంబంధించి కొంతమంది ఫిర్యాదుదారులు వచ్చారు. అదేమంటే గతంలో మాకు నోటీస్ ఇవ్వకుండా ఇప్పుడు ట్యాక్స్ వేశారని, లేదా గతంలో మేము పార్షల్ అమౌంట్ కట్టున్నాము ఇప్పుడు పూర్తి అమౌంట్ కట్టమని అంటున్నారని, మరొకటి మేము వేరే వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ కొన్నాము, ఆ అపార్ట్మెంట్ కొనేటప్పుడు మాకు దాని మీద బకాయిలు ఉన్నాయని మాకు తెలియదు అని వచ్చారు. వీటన్నిటికీ కారణం లేదా వీటన్నిటికీ ఉన్నటువంటి మూల సూత్రం ఒకటే, మనం ఏదైనా ఆస్తిని కానీ ఖాళీ స్థలాన్ని కానీ కొనేటప్పుడు ఆ ఖాళీ స్థలం పైన లేదా ఇంటి పైన ఎటువంటి పన్నులు బకాయి ఉన్నాయా లేదని చూసుకోవాలి. అదేవిధంగా మనము అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్పష్టంగా రాస్తారు, మనకు ఎవరైతే అమ్ముతున్నారో ఆయన ఈ ఇంటి పైన లేదా ఈ ఖాళీ స్థలం పైన ఎటువంటి పన్నులు కానీ, ఎటువంటి ట్యాక్సులు కానీ, ఎటువంటి కోర్టు వివాదాలు కానీ పెండింగ్లో లేవు. అలా ఉన్నట్లయితే వాటిని నేనే నా సొంత ఖర్చుతో పరిష్కరించగలవాలని రాస్తాడు. కాబట్టి అది మనం చూసుకోవాలి. అయితే పొరపాటున కొంతమంది చూసుకోకుండా మీరు మోసపోయినట్లయితే మీరు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారిని అడిగి దాని మీద ఉన్నటువంటి బకాయిలు మీరు చెల్లించాలి. చెల్లించకపోయినట్లయితే కోర్టు ద్వారా ఇటువంటి ఆస్తుల్ని జప్తు చేసినప్పుడు, కోర్టు ద్వారా వాటిని మనము ఆక్షన్లోకి పెట్టినప్పుడు అంతిమంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఖాళీ స్థలం కానీ, అదేవిధంగా ఇల్లు కానీ కొన్నటువంటి వారు మీరు వాటిపైన ఉన్నటువంటి పన్నులు ఏమైనా ఉన్నట్లయితే ఆ చెల్లించే బాధ్యతను మీరే తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది గమనించండి.